కొన్ని ప్రకృతి కారణాల చేత నేను నేరుగా రాలేకపోయినప్పటికీ కొన్ని రోజులుగా ఈ విధంగా మాధ్యమం రూపంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మాధ్యమంలో మీకు చెప్తూ వస్తున్నాను. ఇది అంత అలటపా వ్యవహారం కాదు కదండి, అందరికీ దాదాపు తెలిసిందే. ఎలా జరుగుతున్నది, ఏం జరుగుతున్నది గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. ఇదంతా కూడా మనం సాధించుకున్నటువంటి శక్తి ద్వారానే సాధ్యమవుతూ ఉన్నది. ఈ మనోశక్తి ఏదైతే మనం నిత్య సాధన ద్వారా సాధించుకుంటున్నామో దాని ద్వారానే ఇది సాధ్యం. అసాధ్యం అన్నటువంటిది లేదు అని చాలా వరకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను. ప్రస్తుత కాలాన్ని మీరు వృధా చేయకుండా దీనికి ఉపయోగించండి. మరి ఈ సంసారం, జీవితం ఇవన్నీ ఉంటాయి. ఆ భౌతిక జీవితాన్ని గెలవటానికి ఈ ఆధ్యాత్మిక నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని తట్టి లేపండి. రెండూ ఒకటిలోనే ఉన్నాయి. ఇది వేరు కాదు. భౌతికం, ఆధ్యాత్మికం రెండూ ఒక బాడీలోనే ఉన్నాయి. ఇది వేరు అనుకుంటున్నారు, ఇది సంబంధం లేదనుకుంటున్నారు. ఈ జరిగేటివన్నీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మానవుడు అని అంటే దానికి అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఇక జీవాత్మకు జెండర్ భేదం లేదు. మీకు తెలుసో తెలియదో, ఎవరికైనా జీవాత్మే. ఒక స్త్రీకైనా, పురుషుడికైనా, పిల్లవాడికైనా ఒక జీవిగా ఉన్నప్పుడు జీవాత్మ ఒకటే. జీవాత్మకు జెండర్ భేదం అన్నది లేదు. మరి ఇలాంటి వాతావరణంలో మనంగా చేయగలిగింది ఏమిటి? ఏం చేయాలి? నిత్య సాధన చేస్తేనే ప్రస్తుతం భౌతిక ఆధ్యాత్మిక సమన్వయ జీవితాన్ని ఎవరైతే గడపగలుగుతారో, జీవితకాలంలో ఎవరైతే ఈ అంచెలంచెలుగా ఎదగగలుగుతారో వారు కోరుకున్నటువంటి మనశ్శాంతి, వారు కోరుకున్నటువంటి జీవితం, సరికొత్త కోణంలో సరికొత్త జీవితాన్ని ఆవిష్కరింపబడి అందులో ఆనందంగా ప్రస్తుత జీవితాన్ని గడపగలరు. ప్రశాంతత అన్నీ వస్తాయి. సో దీనికంటూ ఒక విధానం కావాలి అని చెప్పే ఈ రిలీజియస్ హ్యుమానిటీ ఈ విధానంలో మనకు సంబంధించి ప్రస్థాన ధ్యానాన్ని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ప్రస్థాన ధ్యానానికి ఎంత ప్రాముఖ్యత ఉంది? మరి ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అది కొంత జ్ఞానాన్ని మనకు కలిగించాలి. సాధారణంగా వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. జ్ఞాన ప్రవేశంతో అజ్ఞానం తొలగిపోతుంది. మనిషి యొక్క ధర్మం అవుతుంది, అవ్వాలి, మానవ ధర్మం. మరి అలాంటి జ్ఞానం దేని ద్వారా మనం పొందవచ్చు అంటే ప్రస్థాన ధ్యానం ద్వారా అచంచలమైనటువంటి విశ్వశక్తిని మనోశక్తిగా మార్పు చేసుకొని దాని శరీరంలో నిలుపుదల చేసుకోవచ్చు. మరి ఇవన్నీ తెలిసి, ఈ విధానాలు తెలిసి ఏదో విగ్రహం దగ్గరికి వెళ్ళటం, శరణు పడటం, అన్నీ కోరుకోవటం అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. మొత్తం విశ్వం, ప్రకృతి నీలోనే ఉన్నది, బాహ్యంగా ఇంటర్నల్గా ఉన్నది. ఇదంతా అంతర్ముఖంగా ఉన్నటువంటి అపారమైన శక్తిని వదిలి ఇంకొక దగ్గరికి వెళ్ళి శరణు వేయడం అన్నది మానవ జాతికి సబబేనా? మరి కేవలం కొన్ని మాత్రమే ఇవ్వగలరు, అన్నీ ఇవ్వలేరు అని చెప్తూ ఉంటారు. మీకు ఏం కావాలంటే అది సాధించుకునేటువంటి అచంచలమైనటువంటి శక్తి, విశ్వశక్తిని మీరుగా కన్వర్ట్ చేసుకొని జీవితానికి ఉపయోగించండి. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది జీవితకాలంలో అంటే, జీవితకాలంలో క్రమశిక్షణతో నిత్యం ఈ సాధన క్రమాన్ని వదలకుండా ఎవరైతే పాటించగలరో ఇది సాధ్యం. సుస్పష్టంగా చెప్తున్నాను, ఇది సాధ్యం, అసాధ్యం కానే కాదు. భూమిలో నాటినటువంటి గింజ మొలక రూపంలో జీవశక్తి పుడమిని, భూమిని చీల్చుకొని పైకొస్తుంది. మరి లోపల దాగి ఉన్నటువంటి మనోశక్తితో బయటకు రాలేడా మనిషి? మనోశక్తితో రాలేడా? ఆ ప్రయత్నం ఏదో చేయాలి కదా. మరి జీవశక్తి కలిగినటువంటి చిన్న మొలక రూపంలో బయటికి పుడమినే చీల్చుకొని బయటకు వస్తుంది. అలాగే మౌనం వహించాలా మనోశక్తి మనిషిలో? ఒకసారి ఆలోచన చేసి చూడండి. అపారమైనటువంటి శక్తి అలా మౌనంగా ఉండిపోవడం అన్నది ఎంతవరకు సమంజసం కాదు. దీనితో సర్వత్రా మనిషి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉన్నది. సమాజంలో మారాలి మనిషి. ఏదో
కల్పిత గాథలో, గత పురాణాలు, ఇంకొకటో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసరం? కేవలం ఈ వేదాంత వీటి అన్నీ కూడా మూలాన్ని అర్థం చేసుకోవడం వరకే. మతం మనిషి తృప్తి కోసం. దీన్ని కాస్త పక్కకు పెడితే ఫైనల్గా మనకు కావాల్సిందేంటి? ఆచరణ యోగ్యం ఏదున్నదో అది కావాలి. వారు ఎలా చేశారు, వీరెలా చేశారు ఉండనివ్వండి, అనుభూతి పొందాలి, తృప్తి చెందాలి. ఆ స్థాయిలో ఆ వ్యక్తి ఎలా అనుభూతి పొందగలడో తన మనసు సపరేట్. ఇక మనసు గురించి మీకు చెప్పాను. ఆ మనసు ద్వారా అనుభూతి చెందినప్పుడు, అనుభూతికి లోనైనప్పుడు తన యొక్క తీరుతెన్నులు మారిపోతాయి. ఏదైతే ఆ స్థాయిలో ఉన్నదో, ఆత్మస్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ దీనికి అవ్వడం జరుగుతున్నది. తన రూపురేఖలు మారతాయి, తన విధానం మారిపోతుంది. జీవితకాలంలోనే పెను మార్పులను మనం చూడవచ్చు, పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. జీవితం అన్న తర్వాత ద్వంద్వం కాబట్టి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అనుకున్న పనులు జరగకుండా పోతాయి. ఇవన్నీ సహజమే. ఎందుకంటే ద్వంద్వ జీవితంలో రెండూ ఉంటాయి. పగలో చీకటి, ఆడామగ, విజయం అపజయం ఇవన్నీ ఉంటాయి. ఒకటే ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నా ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, మిగిలిందంతా కూడా ఎటన్నా పోనేని అనుకోవటం ఈ స్వార్థపు ఆలోచనల్ని విడనాడండి. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టండి, మూఢనమ్మకాలని వదిలిపెట్టండి. ప్రస్తుతం ఉన్నది శరీరం, దీనితో మనం ఏదైనా చేయగలిగే అవకాశం ఉన్నదా? దీంతోనే చేయాలి. అదే జన్మ సార్థకత చెందించడం అంటే ఇప్పుడే. చనిపోయిన తర్వాత ఏం తెలుస్తుందండి? వెళ్ళిపోయిన తర్వాత ఏమున్నది తెలియడానికి? చెప్పేది ఏమున్నది అసలు? ఇక కర్మ జన్మ సిద్ధాంతం అది మీకు ముందే చెప్పాను, పుస్తకాల్లో ఉంది, చదవండి. ఏం వెళుతుంది, ఏం వెళ్ళదు, ఏం నెక్స్ట్ దీనికి వెళుతుంది అన్నది చాలా క్లియర్గా ఇచ్చాను అన్ని పుస్తకాల్లో. మరి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సార్థకత, జీవితానికి సార్థకత చెయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేవలం ఒక్కసారే అమూల్యమైనటువంటి కాలం, మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. పదే పదే నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. సో మీరు కార్యరంగంలో సిద్ధంగా సాధన ఉపక్రమించడానికి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. యుద్ధరంగంలో యోధుడు ఎలా యుద్ధం చేస్తాడో అలాగా మనకు సంబంధించిన కార్యరంగంలో యోధుడిగా మారండి. నిత్య సాధన చేయండి. తద్వారా పొందేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవితకాలంలో మొత్తం కుటుంబం అనుభవించండి. ఈ ప్రాసెస్లో ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో, ఎక్కడ మీకు హడ్డిల్స్ అంటారు కదా, వాటిని దాటించడానికి గురువు కావాలి. నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అని చెప్తున్నాను. ఎంత ముందుకు వెళతారో వెళ్ళండి. చివరికి ఎంత దూరమైనా నడిపించడానికి నేను సిద్ధం, రావడానికి మీరు సన్నద్ధులు కండి. జీవితకాలం అనుకుంటూ ఉంటే అయిపోతూనే ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అదృష్టమో అవకాశమో ఈ టైంలో, ఈ కాలంలో మీకందరికీ ఏదో చెప్పడానికి నేను రావటం సరే మంచిదే, ఇలా కలయిక మంచిదే అని అనుకుంటే ప్రతి స్టేజ్లో దాటించడానికి నేనున్నాను అని మీకు భరోసా ఇస్తున్నాను, చూపిస్తున్నాను కూడా. ఇంతవరకు మొత్తం సృష్టిలో జరగనటువంటిది పదార్థం రెండు దగ్గరలా ఉండటం అన్నది అవకాశం లేదు. మరి పలు ప్రాంతాలలో ఒక సింగిల్ పాయింట్ నుంచి మల్టీ డైరెక్షన్లో వెళుతున్నాను, మల్టీ డైరెక్షన్లో ఆన్సర్లు ఇస్తున్నాను. కేవలం కనీసం ఫోటో కూడా లేనటువంటి స్థితిలో వారు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ మనసుతో పిలిచినప్పుడు అక్కడికి వెళుతున్నాను, సమాధానాన్ని ఇస్తున్నాను ఆ ప్రాంత పరిస్థితులను అనుసరించి. మరి ఇంతకన్నా గొప్ప అవకాశం ఎక్కడొస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిమ్మల్ని మీరు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది నేను, ఏది నాది, నేను ఎవరు, నాది ఏమిటి? ఈ నాదివన్నీ పక్కన పెడితే నేను అన్నది ఏం ఉండదు. మరి ముందుగా ఇంట్రోస్పెక్షన్ అన్నది జరగాలి. ఆ ఇంట్రోస్పెక్షన్ జరిగిందంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవం తెలిసినప్పుడు మనం ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక గైడెన్స్ నేను చెప్పాను, ప్రతి స్టేజ్లో కూడా ప్రతినిత్యం నేను అందుబాటులోనే మీకు ఉంటాను. కావలసిందల్లా క్రమశిక్షణతో నిత్యం ధ్యాన సాధనకు ఉపక్రమించడమే మీ వంతు.
ఇది బాధ్యతగా చేయటం, విధి నిర్వహణ. దాన్నే మనం కర్మగా చెప్పవచ్చు. కర్మ అంటే ఇంకొక కర్మ కాదు, ఇది కర్మ. డూయింగ్ థింగ్స్, పని చేస్తున్నాం, బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. సో జీవితకాలంలో మనిషి బాధ్యత రాహిత్యం కాకూడదు. అయితే ఎక్కడ కూడా కష్టాలు వచ్చినప్పుడు వెనుదిరిగిపోవడం, ఈ జీవితం నాకు వద్దు అనుకోవటం, ఇంకొక మార్గంలో వెళ్ళిపోతున్నారు. నిజంగా జీవితం మీద మనకు హక్కు ఉన్నదా? ఉన్నదా? జీవితం మీద హక్కు ఎక్కడున్నది? మనం చెప్పినట్టే నడుస్తున్నదా? ఈవెన్ శ్వాసక్రియ నుంచి విసర్జన క్రియ వరకు దాన్ని మనం ఫాలో అవుతున్నాం, కానీ మనం చెప్పినట్టు నిలిచిపోతుందా అది? మరి కంట్రోల్ ఉందా? నియంత్రణ ఉన్నదా దాని మీద? అది ఏం చెప్తే అది మనం చేయవలసినటువంటి పరిస్థితే. అలాంటి జీవితం మీద మనకెక్కడుంది వద్దనడానికి? జీవితం మీద హక్కు లేదు. కాబట్టి సాధారణంగా ఉన్నటువంటి జీవితంలోనే సర్వం, ఆ ఎరుక ఏదైతే ఉన్నదో, సత్య దర్శితం ఏదైతే ఉన్నదో, సాధారణ జీవితంలోనే సింపుల్గా జరుగుతున్నటువంటి జీవిత కాలంలోనే భౌతిక జీవితంలో నుంచే ఆధ్యాత్మికతను చూడవలసిన పరిస్థితి ఉన్నది. నాకు భౌతిక జీవితం వద్దు, ఇది తుచ్చమైనది, నీచమైనది, ఎందుకు పనికిరాదు అంటే మరి ఆధ్యాత్మికత చూడడానికి అసలు సృష్టిలో దేవుడు గురించి, తన బయోడేటా గురించి చెప్పగలిగిందే మానవ మనస్సు. ఇది మర్చిపోతున్నారు. మానవ మనసే లేకపోతే, మనిషే లేకపోతే ఏముంది మరి? పరిశీలన చేయండి. విశ్వాంతరాళాలలో మనిషి లేని చోట మట్టే ఉంది, ఇంకేమీ లేదు. మీరు చూడండి, ఈరోజు కాకపోతే రేపైనా చూడండి, తెలుస్తుంది. మనిషి లేని చోట మట్టే ఉంది, ఇంకేమీ లేదు. అయితే భూగోళంలో మంచి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ద్వారానే మనసు అంచెలంచెలుగా ఉన్నత స్థితికి వెళితే అప్పుడు సర్వం తెలుస్తుంది. కేవలం జీవితానికి భయపడో, వెనుచూపో, వెనక చూపించడం, ఓడిపోయామని బాధపడటం, కుమిలిపోవటం, ఇవన్నీ జరిగిపోతుంది కాదు. అలా చేయటానికి అవకాశం లేదు. ఈరోజు ఓడిపోయాం, బాధించాల్సినటువంటి అవసరం లేదు. వెయిట్ చేయండి, సాధన చేయండి. ఆ పైమెట్టే విజయం. చివరిది ఇంకా ఉన్నది. ఆ పైమెట్టే మీ ఓడిపోయామన్నదో ఓటమన్నదో కింది మెట్టు వరకే, ఆ పైనే ఉన్నది. ఇది తెలియాలి అంటే నిత్య సాధన అవసరం. మనలో మార్పులు కొన్ని అవసరం. అందుకే మనిషి మారాలి అని చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో, ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా అంచెలంచెలుగా మనం ఎదుగుతూ ఉంటామో అప్పుడు సర్వం తెలుస్తున్నది. అప్పుడు ఉన్నటువంటి జీవనశైలికి, ఇప్పుడు మనం ఉన్నటువంటి జీవనశైలికి ఎంతో మార్పు వస్తుంది. విషయ జ్ఞానం ఏదైతే అజ్ఞానం అలా వెళ్ళిపోయి ఈ విషయ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం, ఇవన్నీ ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో అప్పుడు మనిషి ముందుగా కర్మజీవిగా ఉండాలి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అంతేగాని నేను ఏ పని చేయను, ఇదంతా నాకు సంబంధం లేదు, ఏదో పుట్టించిన వాడు చూసుకుంటాడులే అంటే కుదరదు. ముందు కర్మజీవిగా ఉండాలి. ఈ భక్తి యోగం ఏంటో చూడాలి, ధ్యాన యోగాన్ని చేయాలి. అది చేసినప్పుడే మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానయోగంగా పూర్ణత్వం సంతరిస్తుంది. ఇదే జన్మ సార్థకత. మనిషిగా పుట్టినందుకు మనం చేయవలసినటువంటి పని ఇదే. జన్మ సాఫల్యత అంటారు, జన్మ సార్థకత అంటారు, పవిత్రమైనది అంటారు మానవ జన్మ. మరి ఎంత పవిత్రమైనటువంటి మానవ జన్మ, ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో అది చేసినప్పుడే అది పవిత్రత చేకూరుతుంది. లేదంటే యథాస్థితిగా కాలగర్భంలో కలిసిపోతుంది, ఉపయోగమే లేదు. ఇంతటి పవిత్రమైనటువంటి మానవ జన్మ వచ్చినందుకు ఈ కాలంలో ఈ జ్ఞానాన్ని మనం పొంది తద్వారా ఉన్నత జన్మని సాఫల్యత చెందించడం కోసం ఇలా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఏర్పడుతుంది మంచి సమాజం. అప్పుడు ఎదురు చూడొచ్చు మంచి సద్గుణాలతో ఉన్నటువంటి సమాజం. నేటి సాధారణంగా చెప్తూ ఉంటారు, యువత పెడమార్గంలో వెళ్ళిపోతున్నారు, చెప్పేవాళ్ళు లేకనే. ఎవరు చెప్పడం లేదు, సరైనటువంటి మార్గం లేదు. యువత మరి లేదు అంటే భవిష్యత్తులో వీరిదే అక్కడ ఉన్నటువంటి సమయం. మరి డిఫరెంట్ వేలో వెళ్ళిపోతున్నారు అంటే సరైనటువంటి మార్గంలో చెప్పడం లోపం. అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకునే దిశగా ఈ ప్రయత్నం ఏదో చేస్తే
మధ్యలో మీకు ఏం కావాలనో ఎప్పుడు ఎలా ఇవ్వాలో మీరు అడిగినా అడగకపోయినా ఒకసారి ఈ ప్రాంగణంలోకి వస్తే ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఆ టైం కదా అలా యాడ్ అయిపోతూ వస్తుంది. నమ్మకం ప్రధానం. ఇక్కడ ఎక్కడో కూడా ప్రాక్టికల్గా అందుకే చూపిస్తున్నాం. పూర్తిగా కేవలం నమ్మకమే అంటే కాదు, ఇది ప్రాక్టికల్గా చేస్తున్నటువంటిది. ప్రాక్టికల్గా ఇది ఏది చేసినా మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే అన్నది మర్చిపోకండి. ఇక దేవుడు దీని సంగతి పక్కన పెడితే మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే, మనిషే ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. సాధ్యం, జీవితకాలంలోనే సాధ్యం. అలాంటి కొంత సమయం తీసుకొని పుస్తకాలను చదవండి. ఇదంతా కూడా ఒక్కసారి చెప్తే మీకు గ్రహిస్తారో అని నేను అనుకోను, కానీ పదే పదే వాటి మీద కొంత నిఘా పెట్టి కొన్ని పుస్తకాలను చదవండి, కొన్ని కార్యక్రమాలకు అటెండ్ కండి. మీకు తెలిసిన వారితో దీన్ని షేర్ చేసుకొని డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అంటూ ఉంటారు, ఇది నాకు అర్థం కాలేదండి, ఏం చేయాలి? పక్కవారిని అడగండి. అప్పటికీ అర్థం కాలేదా, నా ఫోటో మీద కూర్చోండి, ఏం అర్థం కాలేదో నాకు చెప్పండి, నేను చెప్తాను మీకు ఆన్సర్. మీకే ప్రాక్టికల్గా తెలుస్తుంది. మరి ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకొని ఈ గురు పౌర్ణమి రోజున కొంత జ్ఞానాన్ని ఆపాదించుకొని మన అజ్ఞానాన్ని కొంత తొలగించుకొని మరింత ఉన్నత స్థితిలో మనీషిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు.